ఆ వ్రతంలో కూడా కథలు మనకి ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఆ స్త్రీమూర్తి ఉంటుంది, ఇలా వ్రతం చేసుకుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ కథల్లో పార్వతీ పరమేశ్వరులు అలా ఆకాశంలో తిరుగుతున్నారు. వాళ్ళు ఒక భక్తురాల్ని చూశారు, ఒక పేద భక్తురాల్ని. ఆమెను చూసి ఆమెకి ఈ మంగళగౌరి వ్రతం చేసుకోమన్నారు, ఆమె చేసింది అని వింటూ ఉంటాం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, పార్వతీ పరమేశ్వరులు అలా తిరుగుతూ ఉంటారా? వాళ్ళు అలా ఏవో వ్రతాల గురించి చెప్తూ ఉంటారా అంటే, వాళ్ళు భూలోకం బాగుపడాలి అనే కదా సంచరిస్తూ ఉంటారు. అటువంటి కథల్లో భగవంతుడు చెప్పాడు అంటే మనం వింటాం. మా అమ్మగారు చెప్పారు, వాళ్ళ అమ్మగారు చెప్పారు అంటే చెప్పారులే అన్నట్టు పక్కన పెడతారు. కాబట్టి ఈ కథల్లో ముఖ్యంగా మనం పరిశీలన చేస్తే ఈశ్వరుడు పార్వతీదేవితో చెప్తూ ఉంటారు. లేకపోతే సాక్షాత్తు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉంటుంది, స్వామి మంగళత్వం చేకూరాలంటే, అందరూ కలియుగంలో హాయిగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, ఆ రకంగా కథలు ఉంటే అవి చదువుకుని మనం బాగుపడతాం. ఎలాంటి భక్తుల్ని చూపిస్తూ ఉంటారు? ఎవరైతే ధర్మం పాటిస్తూ ఉంటారో, ఎవరైతే సత్ప్రవర్తనతో స్త్రీ ఉంటుందో, ఏ ఇంట్లో నిత్యము ఎప్పుడు వాకిలి శుభ్రంగా ఉంటుందో, లేకపోతే అందంగా ముగ్గులు ఉంటాయో, ధర్మం పాటిస్తూ ఉంటారు, అలాంటి స్త్రీమూర్తులకి సంబంధించి మన కథలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అంతేగాని ఈ స్త్రీ చాలా అందంగా ఉంటుంది, ఆ స్త్రీకి బోళ్ళని ఆస్తులు ఉన్నాయి, ఆ స్త్రీ వ్రతం చేసింది అని మనకి ఎక్కడా ఏ కథలో కూడా ఉండదు. అందుకే అలాంటి కథలు చదువుకున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఒక స్త్రీ ప్రవర్తన ఎలా ఉంటే అంత సౌందర్యం అన్నది చాలా ముఖ్యం. అటువంటి అంత సౌందర్యాన్ని మంగళగౌరి స్వరూపం ఇస్తుంది. కాబట్టి పూజ చేసేటప్పుడు, అమ్మవారిని ఆరాధించినప్పుడు ఆ స్త్రీమూర్తి ఆ అత్తవారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ వ్రతం ఆచరిస్తుంది. కాబట్టి తల్లి అంత సౌందర్యం నాకు ఇవ్వు. ఆ సౌందర్యం చాలా అవసరం. ఎందుకంటే ఆమె పిల్లల్ని తీర్చిదిద్దుతుంది. ఆమె ఎప్పుడూ అలిగి కూర్చుంటే ఇంట్లో సంతోషం ఉండదు. ఆమె కేకలు వేస్తే ఇంట్లో సంతోషం ఉండదు. ఆమె అవతల వాళ్ళ మాట వినకపోతే సంతోషం ఉండదు. స్త్రీ పైన ఆధారపడి ఉంటుంది. అందుకని పెద్ద పీట వేశారు. కాబట్టి స్త్రీ ఇలాంటి పూజలు చేసుకుంటే, ఆ పూజల్లో ఇలాంటి పద్ధతులు పాటిస్తే, ఆ సమయంలో అలాంటి కథలు వింటే, ఓహో ఎవరైతే నమ్రతతో వివేకంతో ఉంటారో వాళ్ళ పక్షంలో భగవంతుడు ఉంటాడు అనే మనకి కథలు చెప్తూ ఉంటాయి. అందుకే అలాంటి కథలు పదే పదే మననం చేసుకుంటూ స్త్రీ యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓర్పు, సహనము ఇవన్నీ స్త్రీమూర్తికి ఉండాలి కదా. ముందు ముందు సంతానం కలగాలి, ఆ తర్వాత వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకుని రావాలి. ఈ బాధ్యతలన్నీ స్త్రీ పైన ఉంటాయి. అందుకే ఈ వ్రతాలు, నోములు అన్నీ కూడా స్త్రీలకు అప్పచెప్పారు. స్త్రీలకు అప్పచెప్పి, అంటే మగవాళ్ళు చెయ్యకూడదు, పూజకొచ్చి నమస్కారం చెయ్యకూడదని కాదు, కానీ ఆ స్త్రీ పైన ఆ బాధ్యత ఉంది అని చెప్తున్నారు. అందుకే ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా సంతోషాన్ని పంచిపెట్టాలి ఈ వ్రతాలు చెప్తాయి. కాబట్టి మంగళగౌరి వ్రతం అన్నది నాకు లేదు, నాకు సంబంధం లేదు అని అనకుండా ప్రతి స్త్రీమూర్తి అంటే పద్ధతులు బోల్డ్ అన్ని ఉంటాయి. ఇంటికి సంబంధించి ఆచారాలు, వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రపటం పెట్టుకుంటారు, కలశం పెట్టుకుంటారు, ఇంకేదో పెట్టుకుంటారు. ఈ పదార్థాలే నైవేద్యం అంటారు. వీటిలో ఎన్ని మార్పులు ఉన్నా భూదేవికి నమస్కారం చేయటం విడిపోయేంత వరకు మర్చిపోకూడదు. భూమి మన్ని భరిస్తోంది. ఎంత భరిస్తుందంటే పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు విసుగు లేకుండా భూమాత భరిస్తోంది, ఆహారాన్ని ఇస్తోంది, మనుగడ కొనసాగిస్తోంది. అటువంటి భూదేవికి ప్రతినిత్యం కృతజ్ఞతతో నమస్కారం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న సంపద, సంతోషం, సంతానం, ఐశ్వర్యం, ఆ సంతానంకున్న చదువు ఇవన్నీ కూడా మంగళగౌరి. మంగళం, ఏది చేసినా మంగళం, ఇదే కదా కోరుకుంటూ ఉంటాం. అందుకే ఏ పని అయిపోయినా చివరికి మంగళం పాడండి అని అంటూ ఉంటారు. అంటే ఈ పని ఏదైతే అయిందో ఇది దిగ్విజయంగా కొనసాగాలి, ఆ తర్వాత చెయ్యబోయే పని కూడా విజయంతో ఉండాలి. అందుకే మంగళం పాడుతూ ఉంటాం. కాబట్టి ఇంత తత్వం దాగి ఉంటుంది మంగళగౌరి స్వరూపంలో. అమ్మవారు ఆ రూపంలో ఆ రోజు విశేషంగా మంగళవారం రోజు మరింత మంగళత్వాన్ని, శుభాన్ని మన జీవితంలో, మన ఇంట్లో ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అమ్మని కృతజ్ఞతా భావనతో, భక్తితో కొలుచుకోగలగాలి.